నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి మహాపుష్కరాల్లో విషాదం. రాజమండ్రిలో తొక్కిసలాట, 27 మంది మృతి. తొక్కిసలాటపై విచారణ జరిపిస్తామన్న ముఖ్యమంత్రి. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. రాజమండ్రి తొక్కిసలాటపై నేతల దిగ్భ్రాంతి. బాధితులకు సాయపడాలని అభిమానులకు పవన్ పిలుపు. ఘాట్ల వద్ద ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు. అన్ని స్నానవాటికల వద్ద ప్రశాంత వాతావరణం. చెన్నై, రాజస్థాన్ జట్లపై 2 ఏళ్ల నిషేధం. స్పాట్ ఫిక్సింగ్లో సుప్రీంకోర్టు కమిటీ తీర్పు.